తిరుపతి గంగ జాతరలో భాగంగా మొదటి రోజు అనగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చాటింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కైకలరెడ్డి వంశస్థులు. అసలు ఈ చాటింపు కార్యక్రమం ఒకప్పుడు ఎలా జరిగేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంగళవారం రాత్రి జాతర చాటింపు వేసే ముందు పెద్దకాపు వీధికి వచ్చి సుమారు 10 మంది రెడ్లకు చాటు విషయాన్ని కైకలోళ్ళు తెలియజేసి చాటు పూజకు ఆహ్వానిస్తారు. కానీ ఈనాడు ఈ సాంప్రదాయం లేదు. ఇక ఈనాటి విషయానికి వస్తే మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇప్పుడు ఉన్న బేరివీధి కర్ణాల వీధి మలుపులో గల పురాతన రాతి మండపం ఆలయం ముందు చాటు పూజ చేస్తారు. ఈ రాతి మండపాన్ని చాటు మండపం అని పిలుస్తారు స్థానికులు. కానీ నిజానికి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారు ఒకప్పుడు ఈ చాటు మండపంలోనే ఉండేదని అమ్మవారి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల గంగమ్మ అమ్మవారు ఇప్పుడు ఉన్న ఆలయానికి చేరుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్న చాటు మండపంలో పోతురాజు విగ్రహం ఉంటుంది. ఈ పోతురాజు విగ్రహం విగ్రహ రూపంగా కాకుండా ఒక నల్లని శిలలాగా రుబ్బురోలులాగా ఉంటుంది. ఈ పోతురాజు శిలను చాటు మండపం నుండి మంగళవారం అర్ధరాత్రి వెలుపలకు తెచ్చి ఈ బేరివీధి కర్ణాల వీధి కలిసే చోట ఒక రోడ్డుకి పక్కగా ఈ పోతురాజు శిలను ప్రతిష్ఠిస్తారు. ఇక ఈ పోతురాజు శిలకు అభిషేకం నిర్వహించి చందనం పసుపు పూసి బొట్లు పెడతారు. ఈ పోతురాజు శిలకు పడమటి దిశగా ఒక 10 అడుగుల దూరంలో ఒక బిందె, ఒక కుండ, ఒక చిన్న దుత్తను ఉంచి వాటిలో నీరు పోసి వాటిలో బెల్లం కలిపి పెడతారు. ఈ పానకాన్ని పూజ అనంతరము తీర్థంగా ఇస్తారు. ఈ బిందెలకు పసుపుతో అమ్మవారి రూపులను చేసి అలంకరణ చేస్తారు. అనంతరం భక్తులు తెచ్చిన చీరలు పసుపు దారాలను అలంకరింపజేస్తారు. ఇందులో ఉన్న బిందెను శ్రీ తాళపాక పెద్ద గంగమ్మగాను, కుండను శ్రీ తాతయ్య గుంట చిన్న గంగమ్మగాను, చిన్న దుత్తను పోతురాజుగాను భావించి పూజలు నిర్వహిస్తారు. ఇక అక్కడ పూజలు నిర్వహించిన అనంతరము ఆ పూజలో వాడిన పసుపు కుంకాలు మరియు నిమ్మకాయలను తీసుకొని దివిటి వెలుతురులతో పంబల వాయిద్యాలతో కర్ణాల వీధి మొదటికి అనగా ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్ వద్దకు వచ్చి 3 రోడ్ల కూడలిలో పూజలు నిర్వహిస్తారు. ఒకప్పుడు చాటు పూజ అనంతరం పంబల వాళ్ళు పంబ వాయిస్తూ మిరాశీదారులైన బేరి శెట్టివారితో చాటింపుకు వెళతారు. దీనినే శెట్టివారి చాటు అని అంటారు, లేదా తాతయ్య గుంట గంగమ్మ చాటు అని కూడా అంటారు. ఈ చాటింపు తర్వాతే కైకెల వాళ్ళు తాళపాక గంగమ్మ తరపున ఈ చాటింపును నిర్వహిస్తారు. ఇప్పుడైతే బేరిశెట్టి వారి చాటు నిర్వహించడం లేదు. ఇక కైకెలరెడ్డి వారు తిరుపతి పాత సరిహద్దులు అనగా ఒకప్పుడు ఉన్న సరిహద్దులలో ఈ చాటు పూజ నిర్వహిస్తారు. ఇక ఈనాటి నుండి తిరుపతి ప్రజలు అష్టదిగ్బంధనంలోకి వెళతారు. అడుగు దాటి కదలనివ్వను గంగమ్మ తల్లి, నాక భయమివ్వక నిన్ను విడువను.